హాయ్ బ్రో. హలో, ఇక్కడ సుమత్ దగ్గర వచ్చాడు కదా. మంది ఇది కాదు, దాన్ని ఒకే పార్టీకి సంబంధించి గతంలో అందరూ ఒకే పార్టీలో పనిచేశారు, వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారు అనేది టీడీపీ చెప్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా దాన్ని మాకు రుద్దే ప్రయత్నం చేయొద్దు, ఇటువంటి సవ రాజకీయాలని వైసీపీ ప్రోత్సహిస్తుంది అనేది టీడీపీ గట్టిగా వాదిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న కొన్ని ఫోటోలను కూడా టీడీపీ నేతలు విడుదల చేసిన పరిస్థితి ఉంది. క్యాడర్ కూడా అదే చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా సంఘటన వైసీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తితో అక్కడ మట జరిగింది కాబట్టి అతన్ని మోహరించున్నారు. జగన్ కారు వస్తూ ఉన్నప్పుడు కాన్వాయ్ దగ్గరకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు గొడవలు జరగకుండా ఉండే విధంగా భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. రషీద్ హత్య రాజకీయ కారణాలతోనే జరిగింది అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ వ్యక్తిగత కారణాలు అంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకుంటున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వినుకొండకు చాలాసేపటి క్రితమే జగన్ చేరుకున్నప్పటికీ వినుకొండ ఆ చివరి నుంచి ఈ చివరికి రషీద్ ఇంటికి రావడానికి జగన్కు చాలా సమయం పట్టింది. భారీగా అక్కడికి వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో చాలా నెమ్మదిగా జగన్ అక్కడికి వినుకొండకి చేరుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ వాహనంలో జగన్ వినుకొండకు చేరుకున్నారు. జగన్కు ప్రభుత్వం నుంచి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేదు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పికప్ సరిగా లేదు అంటూ జగన్ ఆ వెహికల్ నుంచి దిగి ప్రైవేటు వాహనంలో వినుకొండకు చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. జగన్తో పాటు మరికొంతమంది రాజకీయ నేతలు కూడా వైసీపీ నేతలు కూడా జగన్తో బయలుదేరితే వారిని ఒక దశలో మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వినుకొండలో భారీగా పోలీసులు మోహరించి ఉన్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసులు కూడా మోహరించున్నారు. జగన్ ఇప్పుడే వినుకొండకు చేరుకున్నారు. వినుకొండలో మా ప్రతినిధి రామారావు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రామారావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినుకొండలో దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ నెల 17వ తారీఖున రషీద్ జిలానీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జిలానీ రషీద్ను అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. దీంతో రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇది టీడీపీ నేతల పని అని వైసీపీ నేతలు చెప్తున్నారు. కాదు, వ్యక్తిగత గొడవలతోనే వాళ్ళు గొడవ చేసుకొని ఒకరికొకరు దాడి చేసుకొని చంపుకున్నారని చెప్తున్నారు. అంబటి రాంబాబు కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. జగన్ ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. మా ప్రతినిధి రామారావు మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు, జగన్ చేరుకున్నారా? రషీద్ నివాసం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే వినుకొండలో దారుణ తెగునటువంటి రషీద్ ఇంటి వద్దకు మరి కొద్ది సేపట్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 or 2 minutes లో చేరుకుంటారు. ఆల్రెడీ ఇక్కడికి రావటం జరిగింది. అలాగనే జగన్ రావటానికంటే ముందే ఎమ్మెల్సీ అప్రేట్ వచ్చాడు. అలాగనే మాజీ మంత్రి అంబటి రాంబాబు రావటం జరిగింది. అలాగనే ఇతర నేతలందరూ వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ రావటం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. సో ఈ నేత ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారో ఆయనకి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, రషీద్ ఇంటి వద్దకి భారీ స్థాయిలో చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆయన నేరుగా రషీద్ ఇంటికి వెళ్తారు. 2 రోజుల క్రితం రషీద్ని అత్యంత దారుణంగా వినుకొండలోనే నడి రోడ్డు పైన
హత్య చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని పరామర్శించేందుకు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఒక నైతిక స్థైర్యం తెలిపేందుకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకొని రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అసలు అంటే ఇక్కడ ఈ ఘటనకి దారి తీసినట్టు రషీద్ హత్యకి ఇంత అత్యంత దారుణంగా నరకటానికి కారణాలు ఏంటి అనేది ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటారు. అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసా అయితే కల్పించే కార్యక్రమంలో భాగంగానే జగన్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు కూడా మనకు కనిపిస్తున్నారు. జగన్ తో పాటు ఇంకా ఎవరెవరు నేతలు అక్కడికి వచ్చారు? సో ఇక్కడికి ఏదైతే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు రావడం జరిగింది. అలాగనే మాజీ మంత్రి పేర్ని నాని వచ్చారు, ఎమ్మెల్సీ ఎఫ్ రెడ్డి వచ్చారు, అలాగనే మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇంకా ఇతర నేతలు చాలా మంది కూడా ఇక్కడికి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు జగన్ వెంట రావడం జరిగింది. ప్రధానంగా ఆయన ఇక్కడ వినుకొండలో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది కొంత సెన్సిటివ్ ఏరియా కావటం, అలాగనే ఇక్కడ ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే కొంత పోలీసులు ఎక్కడికక్కడ నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కువ మంది వస్తే ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి, కార్యకర్తలు వస్తాయని కంట్రోల్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్ వెంట భారీ స్థాయిలో జనం కావచ్చు, వైసీపీకి సంబంధించినట్టు జనం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగనే వైసీపీ నేతలు కావచ్చు. సో వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే విజువల్స్ లో చూడొచ్చు. జగన్ ఇప్పుడే రషీద్ వీధిలో ఏదైతే రషీద్ నివాసానికి సంబంధించినటువంటి వీధిలోకి ఎంటర్ అవుతున్నటువంటి విజువల్ అయితే మనం చూడొచ్చు. అదే జగన్ వస్తున్నటువంటి వెహికల్. సో ఈ వెహికల్ లోనే జగన్ ఉన్నారు. సో ఇప్పుడు రషీద్ ఉంటున్నటువంటి రషీద్ వీధిలోకి ఉంటున్నటువంటి ఇల్లు ఉన్నటువంటి వీధిలోకి ఎంటర్ అవుతున్నారు. అయితే ఇక్కడి నుంచి నేరుగా జస్ట్ ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నాం, అక్కడి నుంచి జస్ట్ పర్లాంగ్ దూరంలోనే ఆ రషీద్ ఇల్లు ఉంది. సో రషీద్ ఇంటికి ఆయన చేరుకుంటారు. సో జగన్ ని చూసినటువంటి వైసీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీ స్థాయిలో నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఆ విజువల్స్ లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కారులోనే జగన్ ఉన్నారు. సో ఆయన ఇక్కడి నుంచి నేరుగా రషీద్ ఇంటికి వెళ్ళేసి రషీద్ కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శిస్తారు. పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస వెంబటి వైసీపీ నేతలు అలాగనే కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఈ దాడులకు సంబంధించి ఆయన ఆల్రెడీ సీరియస్ అయ్యారు. సో దీన్నైతే ఇంత ఈజీగా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాల్సిందే. రషీద్ ని ఎవరు హత్య చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ జగన్ ప్రధాని మోదీకి కూడా లెటర్ రాశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైతే 31 మంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కానీ హత్యకు గురయ్యారు. సో వీళ్ళందరినీ ఎందుకంటే ఈ స్థాయిలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలి అవుతుంది, పూర్తిగా దౌర్జన్యాలు దందాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, ప్రధాని మోదీ జోక్యం తీసుకోవాలని కూడా ఆయన లేఖలో కోరినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన కార్యకర్తలకు ఎందుకంటే కంటిన్యూస్ గా వరుస వెంబడి దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ కేడర్ లో ఒక భరోసా కల్పించేందుకే ఆయన ఈ రోజు రావడం జరిగింది. ప్రస్తుతం కారులో మనం విజువల్స్ లో చూడొచ్చు. కారులో నుంచి ఆయన బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆయన కారులో నుంచి బయటికి వచ్చేసి ఆ కార్యకర్తలు ఏదైతే ఇక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా తెలుపుతారో. ఆయన రషీద్ ఇంటికి 4 అడుగుల దూరంలో ఉన్నారు. అయితే అక్కడికి కూడా కారులో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో అక్కడ జనం భారీ స్థాయిలో రావడంతో ఆయన ఇప్పుడు కిందకి దిగేసి వాళ్ళందరికీ కూడా అభివాదం చేశారు. ఆయన రషీద్ ఇంట్లోకి మరికొద్ది సెకండ్లోనే సో ఆయన ఇంట్లోకి చేరుకోవడం జరుగుతుంది. చేరుకుని అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శిస్తారు. రైట్, వినుకొండకు జగన్ చేరుకున్నారు. రషీద్ నివాసం దగ్గరకు జగన్ చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. దారి పొడవునా వైసీపీ అధినేత జగన్కు భారీగా కార్యకర్తలు చేరుకొని జగన్కు అక్కడ స్వాగతం పలుకుతున్నారు. కానీ జగన్ రషీద్ మరణం గురించి పరామర్శించడానికి నివాసానికి వెళ్తున్నారు. జగన్తో పాటు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే జగన్ రషీద్ కుటుంబ సభ్యులను కలవబోతున్నారు. భారీగా జనం చేరుకోవడంతో అక్కడ జగన్ ముందుకు వెళ్ళటానికి కూడా కొంత కష్టసాధ్యంగా మారింది. భారీగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు
జగన్ రాక కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్ చూడటానికి భారీగా నాయకులు తరలి వచ్చారు. జగన్ కారును కొద్ది దూరంలోనే వదిలేసి రషీద్ నివాసానికి జగన్ వెళ్తూ ఉన్నారు. రాజకీయ కారణాలతోనే మా కార్యకర్తలపై దాడులు చేస్తూ ఉన్నారు అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే మా కార్యకర్తలపై చాలా దాడులు జరిగాయని జగన్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 45 రోజుల్లోనే గడిచిన 45 రోజుల్లో 31 హత్యలు జరిగాయంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సుమారు 35 మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులే తమ కార్యకర్తలపై తమ నాయకులపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జగన్ ఇప్పుడే వినుకొండకు చేరుకున్నారు. ఈ నెల 17వ తారీఖున వినుకొండలో రషీద్ హత్య పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. రషీద్ జిలానీ ఇద్దరు కూడా గతంలో సన్నిహితులే. ఇద్దరు పిఎస్ ఖాన్కి అనుచరులుగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఒక సంవత్సరం క్రితం విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఇద్దరు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేవారని కూడా తెలుస్తుంది. రీసెంట్గా తెలుస్తున్న విషయాల ప్రకారం పోలీసు అధికారులు కూడా అదే చెప్తున్నారు. దీంతో రషీద్పై కక్ష పెంచుకున్న జిలానీ రషీద్ను అత్యంత దారుణంగా పాశవికంగా నడి రోడ్డుపైనే నరికి చంపేశాడు. దీంతో రషీద్ కుటుంబం వీధిన పడాల్సి వచ్చింది. తమ కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధినేత ఇప్పుడే రషీద్ నివాసం దగ్గరికి చేరుకున్నారు. భారీగా వినుకొండలో వైసీపీ కార్యకర్తలు చేరుకున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ వినుకొండలో రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడానికి అక్కడికి చేరుకున్నారు. మా కార్యకర్తలపై ఎటువంటి దాడులు చేసినా సహించము అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. కార్యకర్తల ధైర్యం నింపడానికి రషీద్ కుటుంబానికి అండగా నిలవడానికి వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ టెంట్ కూడా మనకి కనిపిస్తుంది. అదే రషీద్ నివాసం. రషీద్ నివాసం ముందు ఒక టెంట్ వేసిన దృశ్యాలు మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. అక్కడికి జగన్ చేరుకున్నారు. జగన్ వినుకొండకు చేరుకున్న తర్వాత ఆయన కారులోంచి దిగడానికి కూడా కొంత కష్టపడాల్సి వచ్చింది. కారు చుట్టూ కార్యకర్తలు గుమిగూడి ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ బయలుదేరేటప్పుడు జగన్కి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. అయితే ఆ వాహనం సౌకర్యవంతంగా లేదు అంటూ, ఆ వాహనం పికప్తో లేదు అంటూ జగన్ ఆ వాహనాన్ని తిరస్కరించారు. పోలీసులతో మాట్లాడి తను వేరే ప్రైవేటు వాహనంలోనే వెళ్తాను అంటూ జగన్ ప్రైవేటు వాహనంలోనే అక్కడికి చేరుకున్నారు. రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ వినుకొండకు వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ మనకి ఆ టెంట్లు వేసిన చోటే రషీద్ కుటుంబం నివాసం ఉంటుంది. రషీద్ని ఈ నెల 17వ తారీఖున జిలానీ నరికి చంపేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. రాజకీయ పరమైన మాటల దాడి జరిగింది. మా కార్యకర్తలను అన్యాయంగా చంపేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. జగన్ రాక సందర్భంగా భారీగా అక్కడికి వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి ఉన్నారు. జగన్ రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రషీద్ ఇంటి లోపలికి జగన్ వెళ్ళారు. జగన్తో పాటు మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా వెళ్ళారు. రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. రషీద్ కుటుంబానికి ధైర్యం చెప్తాం, రషీద్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రషీద్ నివాసం వినుకొండలో. ఈ నెల 17వ తారీఖున రషీద్ జిలానీ మధ్య గొడవ జరిగి జిలానీ రషీద్ను అత్యంత దారుణంగా చంపేశాడు.